భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇవాళ పిఎస్ఎల్వి C-62 రాకెట్ను ప్రయోగించనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఉదయం 10:17 నింగిలోకి దూసుకెళ్లనుంది ఇస్రో రాకెట్. ఈ ఏడాది ఇస్రో చేపడుతున్న తొలి రాకెట్ ప్రయోగం ఇది. సూపర్ పవర్ ఉపగ్రహం అన్వేష EOS-N1ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది పిఎస్ఎల్వి C-62. DRDO రూపొందించిన అన్వేష EOS-N1 దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తుంది. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. కాంతిని వందలాది అతి సూక్ష్మ తరంగాలుగా విడగొట్టి చూసే సామర్థ్యాన్ని అన్వేష శాటిలైట్ కలిగి ఉంటుంది. అడవుల్లో దాచిన ట్యాంకులు, గడ్డి ముసుగులో ఉన్న బంకర్లు, నకిలీ ఆకులతో కప్పిన యుద్ధ సామాగ్రిని సైతం ఈ ఉపగ్రహం ఇట్టే కనిపెట్టేస్తుంది. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. పర్యావరణ పరంగా చూస్తే అడవుల నరికివేత, అక్రమ మైనింగ్, కాలుష్యాన్ని పర్యవేక్షించే అవకాశం కూడా ఉంటుంది.